కేంద్ర మంత్రిగా జేపీ నడ్డా మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం. తెలంగాణ బీజేపీ చీఫ్గా ఈటెలకు అవకాశం. అధిష్టానం నుండి ఈటెలకు అందిన సమాచారం. పలు రాష్ట్రాల్లో అధ్యక్షులను బీజేపీ మారుస్తుంది. కేంద్ర మంత్రిగా జేపీ నడ్డా మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీ చీఫ్గా ఈటెలకు అవకాశం ఉంది. అధిష్టానం నుండి ఈటెలకు అందిన సమాచారం. పలు రాష్ట్రాల్లో అధ్యక్షులను మారుస్తున్న బీజేపీ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. తరంగిణి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను క్యాబినెట్ లో తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. జేపీ నడ్డా బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన గతంలో క్యాబినెట్ లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. అయితే ఈసారి మోడీ 3.0 క్యాబినెట్ లో ఆయనను మరోసారి కూడా క్యాబినెట్ లో తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు బీజేపీ అధిష్టానం కూడా భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని కూడా మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండు బాధ్యతలు నిర్వర్తించడం సులభం కాదు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీ భవిష్యత్తులో ఇంకా స్ట్రెంథెన్ కావాలి. ఇతర రాష్ట్రాల ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క పదవిని ఇతరులకు ఇచ్చే, ఇంకో సీనియర్ నాయకులకు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఒకవేళ అలా జరిగితే ఖచ్చితంగా ఆయన క్యాబినెట్ లో తీసుకుంటారు అని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తా ఉన్నాయి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులను కూడా మారుస్తారు. ఎందుకంటే తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి క్యాబినెట్ లో చోటు కల్పించడం జరిగింది. అయితే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర అధ్యక్షులను మారుస్తారని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో రాష్ట్ర అధ్యక్ష పదవిని మరో సీనియర్ నేతలు అంటే ఈటల రాజేందర్కి ఇస్తారా లేదంటే మరో నేతకి ఇస్తారా అనేది చేయాల్సి ఉంది. అయితే దీనిపై మాత్రం ఈటల రాజేందర్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ఇక తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా అధ్యక్షులను మారుస్తారు అని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతల నుంచి వస్తున్న సమాచారం బట్టి మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ రోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి 7:15 ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులకు, మాజీ మంత్రులకు, అదేవిధంగా కొందరి మంది కొత్త వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తున్నట్టుగా కూడా వాళ్ళందరికీ కూడా సమాచారం కల్పించడం జరిగింది. 7:15 ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులుగా కూడా కొంతమంది ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జేపీ నడ్డాకు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్దిసేపటి క్రితం ఆయనకు సమాచారం కూడా అందించడం జరిగింది. ఆయన మంత్రిగా మోడీ క్యాబినెట్ లో ప్రమాణ స్వీకారం కూడా చేయబోతా ఉన్నారు. సో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతి త్వరలోనే కూడా జాతీయ నాయకత్వం అంటే జాతీయ బాధ్యతను కూడా ఇతరులకు అప్పగించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటారండి. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజు.